హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే వాట్ ఈజ్ పైథాన్ ఫుల్ స్టాక్. సో ఫస్ట్ మనం వాట్ ఈజ్ పైథాన్ ఫుల్ స్టాక్ అని నేర్చుకునే ముందు మనకి అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి అనేది ఐడియా ఉండాలి కదా. సో ఫుల్ స్టాక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. సో మీకు క్లియర్గా అర్థం కావడానికి ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి చెప్తా, అంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అప్లికేషన్? అప్లికేషన్ అంటే ఏంటి? చాలామంది మనం ఏదన్నా ఒక అప్లికేషన్ చూడగానే అమెజాన్ యాప్ అంటాం, లేదంటే గూగుల్ యాప్ అంటాం. అసలు వాట్ ఈజ్ అన్ అప్లికేషన్? అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ని మనం ఏమంటామంటే అప్లికేషన్ అంటాం అన్నమాట. కలెక్షన్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ని మనం ఏమంటామంటే అప్లికేషన్ అంటాం, అంతే కదా. సో మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఓపెన్ చేస్తాం, లేదంటే ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన మనం దాంట్లో ఆర్డర్ చేయడానికి ఒక ఫంక్షనాలిటీ, అలాగే మనం ఏదైనా దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఒక ఫంక్షనాలిటీ. సో అలా సో మెనీ ఫంక్షనాలిటీస్ని కలిపి మనం ఏదైనా ఒక ఆర్డర్ చేయాలంటే మళ్ళీ ఏదైనా ఒక పేమెంట్ చేస్తాం. సో అమెజాన్లో ఏమైనా పేమెంట్ చేసినా, బుక్ చేసినా, క్యాన్సిల్ చేసినా, సో మెనీ థింగ్స్ మనం ఒక అప్లికేషన్లో చేస్తూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఏమంటామంటే ఫంక్షనాలిటీస్ అంటాం అనమాట. సో అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఫంక్షనాలిటీస్. సో ఈ అప్లికేషన్లో మనకి ఏముంటాయి? అప్లికేషన్ డిజైన్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి ఫ్రంట్ ఎండ్ కావాలి, సెకండ్ బ్యాక్ ఎండ్ కావాలి, 3 డేటాబేస్ కావాలి. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. సో అందుకని నేను ఏం చేశానంటే క్రోమ్ ఓపెన్ చేసి ఫ్లిప్కార్ట్ అని సెర్చ్ చేశాను. సో మనకి ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ మనకి ఫ్రంట్ ఏదైతే కనిపిస్తుందో దీన్నే మనం ఏమంటామంటే ఫ్రంట్ ఎండ్ అంటాం. అంటే వ్యూయర్కి మనం ఫస్ట్ ఏదైతే మన కళ్ళతో, మన నేకెడ్ ఐతో మన కళ్ళతో చూస్తామో దాన్ని మనం ఫ్రంట్ ఎండ్ అంటాం అనమాట. చూడండి ఇక్కడ మినిట్స్, మొబైల్ ట్యాబ్స్ ఇవన్నీ కనిపిస్తుంది కదా, ఇది అప్లికేషన్, దాన్ని మనం ఫ్రంట్ ఎండ్ అంటాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను టీవీస్ అండ్ అప్లయన్సెస్ అని కొడితే మనకు ఒక స్క్రీన్ విజిబుల్ అయింది కదా. సో ఇలా మనకి అప్లికేషన్ క్లిక్ చేయగానే ఒక ఫంక్షనాలిటీ అనేది బ్యాక్ ఎండ్లో జరిగింది. సో ఇలా మనకి స్క్రీన్ ప్రెస్ చేయగానే బ్యాక్ ఎండ్లో ఇలా మనకి డిస్ప్లే అవ్వాలి. సో టీవీస్ అండ్ అప్లికేషన్స్ అనేది ఇలా క్లిక్ చేయగానే ఇలా విజిబుల్ అవ్వాలి అని మనం బ్యాక్ ఎండ్లో మనం చెప్తామన్నమాట సిస్టమ్కి. అలా చెప్పడానికి యూజ్ చేసేదే కోడింగ్. సో దాన్ని మనం ఏంటంటే బ్యాక్ ఎండ్ అంటాం అన్నమాట. సో బ్యాక్ ఎండ్లో మనం యూజ్ చేసేది ఏంటంటే కోడింగ్ అనమాట. ఇలా ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ జరగడానికంటే ఫర్ ఎగ్జాంపుల్ బేబీస్ అని కిట్ చేస్తే నాకు ఇలా ఇది విజిబుల్ అవుతుంది. హోమ్ అండ్ ఫర్నిచర్ అయితే ఇది విజిబుల్ అవుతుంది. ఇలా నేను కర్సర్ దేని మీద అయితే మూవ్ చేస్తున్నానో దాన్ని బట్టి ఇది అంతా డిస్ప్లే అవుతుంది. ఇలా డిస్ప్లే అవ్వడానికి బ్యాక్ ఎండ్లో కోడ్ రాస్తూ ఉంటాం. దాన్ని మనం ఏమంటామంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ చేసే పని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లాగిన్ క్లిక్ చేశా. లాగిన్ క్లిక్ చేయగానే నాకు ఏం అడుగుతుంది ఇది? ఈమెయిల్ అడుగుతుంది. సో ఈమెయిల్ ఇస్తా. మనకి ఇక్కడ ఏదైతే లాగిన్, గెట్ యాక్సెస్ టు యువర్ అప్లికేషన్ మన కళ్ళకి కనిపిస్తుందో దీన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. ఓకే. సో నేను ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఈమెయిల్ కరెక్టా కాదా, వ్యాలిడా కాదా అని చూసుకుంటుంది. సో వ్యాలిడా కాదా అని చూసుకోవాలి అంటే ఆల్రెడీ ఉన్న ఈమెయిల్తో కంపేర్ చేయాలి. సో మనం సైన్ అప్ అయ్యేటప్పుడు ఇచ్చిన ఈమెయిల్, ఇప్పుడు మనం ఎంటర్ చేస్తున్న ఈమెయిల్ ఒకటేనా కాదా అని చూసుకొని మనం ఒకవేళ కరెక్టే, వ్యాలిడేటే, అథెంటికేటే అనుకుంటే ముందుకు తీసుకుని వెళ్తుందన్నమాట. సో ఇది ఆల్రెడీ సైన్ అప్ అయిన ఈమెయిల్, ఈ ఈమెయిల్ కరెక్టా కాదా అని చెక్ చేసుకునేది ఏంటంటే డేటాబేస్ అన్నమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావాల్సింది ఏంటంటే మనకు కనిపించేదేమో ఫ్రంట్ ఎండ్. మనకి ఏదైనా క్లిక్ చేసినప్పుడు ఏదైనా కనిపించాలి, లేదంటే మనం ఏదైనా ప్రెస్ చేసినప్పుడు ఏదైనా ఒక యాక్షన్ జరగాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ టీవీస్ అండ్ అప్లికేషన్ కానీ ఒక యాక్షన్ జరుగుతుంది. అలా యాక్షన్ జరగమని కంప్యూటర్కి మనకు చెప్పే దాన్నే కోడింగ్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ బ్యాక్ ఎండ్. దాంతో పాటు మనం ఏదైనా సెర్చ్ చేసినా, మనం ఏమైనా చేసినా మాకు అన్ని దాంట్లో ఒక డేటాబేస్‌లో స్టోర్ అవ్వాలి కదా డేటా మొత్తం. దాన్నే డేటాబేస్‌లో మేనేజ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం ఇక్కడ లాగిన్ అనే దాన్ని మనం సెర్చ్ చేసి, లేదంటే మనం సైన్ అప్ అనే దాన్ని చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సైన్ అప్ అనేది చేసామంటే, ఇక్కడ మనకేం అడుగుతుంది? మొబైల్ నంబర్ అడుగుతుంది. మన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ కొడితే, కంటిన్యూ కొట్టగానే బ్యాక్ ఎండ్‌లో కోడ్ రన్ అయ్యి, డేటాబేస్‌లో నుంచి మన మొబైల్ నంబర్‌ని తెచ్చుకొని, ఆ మొబైల్ నంబర్, ఈ మొబైల్ నంబర్ ఒకటేనా కాదా అనేది, ఎగ్జిస్టింగ్ యూజరా కాదా అనేది చూసుకొని వెరిఫై చేసి ముందుకు పంపుతూ ఉంటుందన్నమాట. సో మీకు అర్థం కావాలంటే మనకి కళ్ళకి కనిపించేదేమో ఫ్రంట్ ఎండ్ అంటాం. మనకి ఏదైనా క్లిక్ చేయగానే ఫంక్షనాలిటీ జరిగేదాన్ని బ్యాక్ ఎండ్ కోడింగ్ అంటాం. అలాగే డేటాబేస్ అంటాం. అలాగే మనకి ఏదైనా ఈ డేటా మొత్తం ఒక దగ్గర స్టోర్ అవుతుంది. దాన్ని మనం డేటాబేస్ అంటాం అన్నమాట.
ఓకే. సో, క్లియర్‌గా అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా! సో, మన కళ్ళకి కనిపించేదాన్నేమో ఫ్రంట్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అని అంటామన్నమాట. ఓకే. సో, ఇదంతా నేను తీసేస్తున్నాను. సో, మనకేదైతే కళ్ళకి కనిపిస్తుందో దాన్ని మనం ఏమంటామంటే ఫ్రంట్ ఎండ్ అంటామన్నమాట. సో, ఏదైతే మనకి ఫంక్షనాలిటీస్ బ్యాక్ ఎండ్‌లో జరుగుతున్నాయో దాన్ని బ్యాక్ ఎండ్ అంటాం. అలాగే డేటాబేస్. డేటాబేస్ అంటే ఏంటి? వీడు వ్యాలిడేట్ యూజరా కాదా అండ్ డేటాబేస్లో ఉన్న డేటాని మన డేటాని కంపేర్ చేసుకొని మనల్ని అథెంటికేట్ చేయాలా లేదంటే నాన్ అథెంటికేట్ చేయాలని డిసైడ్ చేసేది డేటాబేస్ అన్నమాట. ఓకే. సో మనకి ఫ్రంట్ ఎండ్లో కనిపించడానికి కొన్ని కోడ్ రాయాల్సి ఉంటుంది, అలాగే బ్యాక్ ఎండ్లో ఆపరేషన్స్ జరగడానికి కొంచెం కోడ్ రాయాల్సి ఉంటుంది, అలాగే డేటాబేస్ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫుల్ స్టాక్ అంటే ఈజ్ నథింగ్ బట్ మనకి కంటికి కనిపించే ఫ్రంట్ ఎండ్, అలాగే మనకి బ్యాక్ ఎండ్లో పని జరిగేది బ్యాక్ ఎండ్, అలాగే మనకి ఏదైనా బ్యాక్ ఎండ్లో క్వరీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక స్క్రీన్ కనిపించాలి. ఓకే. ఇక మనకు ఒక స్క్రీన్ కనిపించాలి. ఈ స్క్రీన్ అనేది నాకు కనిపించాలి అంటే నేనేం చేస్తా, బ్యాక్ ఎండ్ అనేది ఒక కోడ్ రాస్తుంది స్క్రీన్ కనిపించడానికి. ఈ కోడ్ ఏం చేస్తుంది, డేటాబేస్కి వెళ్ళి డేటాబేస్ని హిట్ చేస్తుంది. సో డేటాబేస్ని హిట్ చేసి డేటాబేస్ నుంచి డేటాని తెచ్చుకొని మనకి ఫ్రంట్ ఎండ్లో రెండర్ చేస్తుంది. మనకి ఫ్రంట్ ఎండ్ యూజర్ కనిపిస్తుంది అనమాట. ఇది ప్రాసెస్. సో ఫ్రంట్ ఎండ్లో మనకి ఏదైనా కనిపించాలంటే ఇక్కడ మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మై ఆర్డర్ అని ఉంది, దాన్ని మనం క్లిక్ చేసాం. క్లిక్ చేసిన వెంటనే అది బ్యాక్ ఎండ్‌కి వెళ్తది. ఇక్కడ కోడ్ ఉంటది ఏం జరగాలి అనేది. ఈ కోడ్ ఏం చేస్తది, డేటాబేస్‌ని హిట్ చేస్తది. హిట్ చేసి తెచ్చుకుంటది. తెచ్చుకొని మనకి ఫ్రంట్ యూఐలో చూపిస్తదనమాట. సో ఇది హోల్ ప్రాసెస్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇది హోల్ ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ పైథాన్ ఫుల్ స్టాక్ అంటే ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. సో పైథాన్ ఫుల్ స్టాక్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో మనం ఒకవేళ బ్యాక్ ఎండ్‌లో జావా యూజ్ చేస్తే దాన్ని జావా ఫుల్ స్టాక్ అంటాం. ఒకవేళ బ్యాక్ ఎండ్‌లో మనం పైథాన్ యూజ్ చేస్తే పైథాన్ ఫుల్ స్టాక్ అంటాం. ఒకవేళ బ్యాక్ ఎండ్ డిజైన్ చేయడానికి డాట్ నెట్ యూజ్ చేస్తే డాట్ నెట్ డెవలపర్ లేదంటే డాట్ నెట్ ఫుల్ స్టాక్ అని అంటాం. సో పైథాన్ ఫుల్ స్టాక్ అంటే ఏంటంటే మనం బ్యాక్ ఎండ్‌లో యూజ్ చేసే లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్ అన్నమాట. సో ఇప్పుడు మనకి పైథాన్ ఫుల్ స్టాక్ రావడానికి కావాల్సిన స్కిల్స్ ఏంటో చూద్దాం. ఒకవేళ మనం బ్యాక్ ఎండ్‌లో పైథాన్ యూజ్ చేస్తే దాన్నే మనం పైథాన్ ఫుల్ స్టాక్ అంటాం. చూద్దాం. ఇప్పుడు మనకి బ్యాక్ ఎండ్‌లో కావాల్సింది ఏంటంటే బ్యాక్ ఎండ్ డిజైన్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే మీకు అందరికీ పైథాన్ రావాలి. పైథాన్‌తో పాటు పైథాన్ ఫ్రేమ్‌వర్క్స్ అయినటువంటి డిజాంగో, డిజాంగో ఆర్ ఫ్లాస్క్. ఓకే. ఈ రెండిట్లో ఏదొచ్చినా సరిపోతుందన్నమాట. డిజాంగో ఆర్ ఫ్లాస్క్. ఇది మనకి మెయిన్. ఇది మన బ్యాక్ ఎండ్ డిజైన్ చేయడానికి మనం పైథాన్ ఫుల్ స్టాక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పైథాన్ రావాలి. అలాగే పైథాన్ వెబ్ ఫ్రేమ్‌వర్క్స్ అయిన డిజాంగో ఆర్ ఫ్లాస్క్ ఏదో ఒకటి వస్తే సరిపోతుందన్నమాట. ఒకవేళ మనం జావా ఫుల్ స్టాక్ అయితే పైథాన్ ప్లేస్‌లో జావాని అలాగే జావా టూల్స్‌ని నేర్చుకుంటామన్నమాట. ఇప్పుడు మనం పైథాన్ ఫుల్ స్టాక్ గురించి స్పెసిఫిక్‌గా మాట్లాడుతున్నాం కాబట్టి సో బ్యాక్ ఎండ్ డిజైన్ చేయడానికి పైథాన్ కావాలి, డిజాంగో ఆర్ ఫ్లాస్క్ కావాలి. అలాగే ఫ్రంట్ ఎండ్‌కి ఏం కావాలి అంటే ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే హెచ్‌టీఎంఎల్ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది. తర్వాత సీఎస్ఎస్. తర్వాత మనం నేర్చుకోవాల్సింది జావా స్క్రిప్ట్. ఓకే. జావా స్క్రిప్ట్ దాంతో పాటు మనకు బూట్ స్ట్రాప్ అని కూడా ఉంటుంది. సో బూట్ స్ట్రాప్ కూడా నేర్చుకుంటే మనకి అప్లికేషన్ డెవలప్ చేయడం ఈజీ అవుతుందన్నమాట ఫ్రంట్ ఎండ్. సో ఫిఫ్త్ వచ్చేసి జావా స్క్రిప్ట్ యొక్క వెబ్ ఫ్రేమ్‌వర్క్స్ ఏంటవి? యాంగులర్ గానీ, యాంగులర్ గానీ లేదా రియాక్ట్ గానీ నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. యాంగులర్ గానీ, రియాక్ట్ గానీ. సో ఇది మనకి ఫ్రంట్ ఎండ్‌కి కావాల్సినటువంటి టూల్స్. అట్లాగే డేటాబేస్ నేర్చుకోవాలి. డేటాబేస్‌కి మనకి ఏం కావాలంటే ఎస్‌క్యూఎల్ కావాలి. ఎస్‌క్యూఎల్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి మైఎస్‌క్యూఎల్ కావాలి. సెకండ్ ఏంటంటే మాంగోడీబీ. మాంగోడీబీ. ఇవన్నీ టూల్స్ మనం నేర్చుకుంటే మనం పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అయినట్టు. సో మనకి బయట మార్కెట్‌లో ఫ్రంట్ ఎండ్‌కి స్పెషల్‌గా హైర్ చేసుకుంటారు. బ్యాక్ ఎండ్ కూడా స్పెషల్‌గా హైర్ చేసుకుంటారు. డేటాబేస్‌కి కూడా స్పెషల్‌గా హైర్ చేసుకుంటారు. కానీ మనం పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బయట కాంపిటీషన్‌లో మనకి ఫ్రంట్ ఎండ్ డిజైనింగు వచ్చు, బ్యాక్ ఎండు వచ్చు, డేటాబేసు వచ్చు కనుక మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటదన్నమాట జాబ్స్. సో మనం పైథాన్ ఫుల్ స్టాక్ నీకు వచ్చు అంటే బయట చాలా కొన్ని నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉంటాయన్నమాట. ఈ ఎంత రెసిషన్ అయినా సరే నీకు జాబ్ పక్కా. ఎప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్ నువ్వు కంప్లీట్ చేసినప్పుడు అనమాట. సో ఇదే అనమాట. ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ ఏంటంటే హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, యాంగులర్ ఆర్ రియాక్ట్. అలాగే బ్యాక్ ఎండ్ చేయడానికి పైథాన్, డిజాంగో, ఫ్లాస్క్. అలాగే డేటాబేస్ చేయడానికి మైఎస్క్యూఎల్ అండ్ మాంగోడీబీ. దీంతో పాటు మీకు కొన్ని టూల్స్ ఎక్స్ట్రాగా తెలియాలి.
ఏంటి ఆ టూల్స్ అంటే, ఫస్ట్ ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఏంటంటే గిట్, అలాగే గిట్ హబ్. ఈ టూల్స్ ఖచ్చితంగా రావాలి. అట్లా ఎందుకంటే గిట్ హబ్ ఎందుకంటే, మీరు హెచ్టీఎంఎల్‌లో ఫర్ ఎగ్జాంపుల్‌కి హెచ్టీఎంఎల్ యూజ్ చేసి, సీఎస్ఎస్ యూజ్ చేసి, జావాస్క్రిప్ట్ యూజ్ చేసి, లేదంటే పైథాన్ యూజ్ చేసి, ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ ఆర్ డేటాబేస్ యూజ్ చేసి ఏదో ఒక ప్రాజెక్ట్ చేశారు. ఓకే. ఆ ప్రాజెక్ట్‌ని మీరేం చేయాలి వెంటనే, మీరు కోడ్ డెవలప్ చేసిన వెంటనే, మీరు కోడ్ ఫుల్‌గా చేసినా, ఫుల్‌గా చేయకపోయినా, ఈ కోడ్ అంతటిని మీరు ఎక్కడికి మూవ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్‌కి మూవ్ చేయాలి. గిట్ హబ్‌కి మూవ్ చేయాలి. అప్పుడు మనకి ఏంటి, మనం ఏదైనా జాబ్ అప్లై చేస్తున్నప్పుడు ఆ లింక్ పెడితే మన రెజ్యూమ్‌లో, ఆ రెజ్యూమ్‌లో లింక్‌ని ప్రెస్ చేసుకొని, రెజ్యూమ్‌లో మన గిట్ హబ్ గాని, గిట్ గాని లింక్ మనం కాపీ పేస్ట్ చేస్తే, రెజ్యూమ్‌లోని లింక్‌ని రిక్రూటర్స్ ఓపెన్ చేసి మన ప్రాజెక్ట్స్ చూస్తారనమాట. సో, మీరేం చేసినా, హెచ్టీఎంఎల్ చేసినా, సీఎస్ఎస్ చేసినా, జావాస్క్రిప్ట్ చేసినా, పైథాన్ చేసినా, ఏం చేసినా మీరేం చేయాలంటే ఫస్ట్ మీ కోడ్‌ని గిట్ హబ్‌లోకి పుష్ చేయాలి. అంటే గిట్ హబ్ ఎలా యూజ్ చేయాలో తెలియాలి. మీకు ఒకవేళ గిట్ హబ్ యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే, కింద ఫుల్ వీడియోని గిట్ హబ్ గురించి వీడియో చేయండి అని చెప్పి కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. గిట్ హబ్ గురించి మనకు తెలియాలి. సెకండ్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా లింక్డ్ఇన్ యూజ్ చేయడం రావాలి. సో, లింక్డ్ఇన్ యూజ్ చేయడం అంటే ఏంటంటే, మనం ఏదైనా చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం ఏం చేసినా, ఫర్ ఎగ్జాంపుల్‌కి మీరు ఒక ప్రాజెక్ట్ చేశారు. దాన్ని ఎక్కడ షోకేస్ చేసుకుంటారు? ఇన్‌స్టాగ్రామ్‌లో కాదు కదా! సో, ఇన్‌స్టాగ్రామ్‌లోని, ఫేస్‌బుక్‌లోని మనకి ఎవరు రిక్రూటర్స్ ఉండరు. కాబట్టి మనం ఎక్కడో దిక్కుల మీరు చేసిన ప్రాజెక్ట్‌ని, మీరు చేసిన సర్టిఫికేషన్స్‌ని ప్రమోట్ చేసుకోవాలనమాట. ఎవరికి? రిక్రూటర్స్‌కి. సో, రిక్రూటర్స్ అందరూ ఉండే ప్లాట్‌ఫామ్ ఏంటంటే లింక్డ్ఇన్ అనమాట. సో, మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి లింక్డ్ఇన్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. లింక్డ్ఇన్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని, మీరు ఏదైనా సర్టిఫికేషన్స్ చేసినా, ఏదైనా ప్రాజెక్ట్స్ చేసినా లింక్డ్ఇన్‌లో షేర్ చేసుకోవడం ద్వారా రిక్రూటర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారనమాట. ఓకే. గిట్ ఎలా యూజ్ చేయాలో తెలియాలి. లింక్డ్ఇన్ ఎలా యూజ్ చేయాలో తెలియాలి. అండ్ థర్డ్, మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేయాలి. 3 ప్రాజెక్ట్స్ చేయండి. ఏదైనా మీరు ఒక 3 ప్రాజెక్ట్స్ చేయండి. 3 ప్రాజెక్ట్స్ చేస్తే ఏమవుతది అంటే, మీ రెజ్యూమే యొక్క వాల్యూ పెరుగుతుందనమాట. సో, ఏదైనా 3 ప్రాజెక్ట్స్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌లో 3 ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి అనేది నేను చెప్తాను పర్ఫెక్ట్‌గా. మన యూట్యూబ్ ఛానెల్ ఫాలో అయితే నా కోర్స్ అయ్యేసరికి మీరు 3 ప్రాజెక్టులు మీ చేతిలో ఉంటాయి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే, ఈ మూడిటితో ఈ గిట్ హబ్ ఉండాలి, లింక్డ్ఇన్ ఉండాలి, అలాగే మనకి ప్రాజెక్ట్స్ ఉండాలన్నమాట. ప్రాజెక్ట్స్‌తో పాటు మీ రెజ్యూమే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తది. సో, మీ రెజ్యూమే బిల్డింగ్ అని చెప్పి యూట్యూబ్‌లో కొట్టినా వస్తే, మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను కూడా వీడియో చేస్తా రెజ్యూమే బిల్డింగ్ కావాలి అంటే. సో, రెజ్యూమే పర్ఫెక్ట్‌గా ఉండాలన్నమాట. రెజ్యూమ్‌లో స్కిల్స్ అన్నీ కనిపించాలి. అలాగే ప్రాజెక్ట్స్ కూడా కనిపించాలి. అన్నీ కనిపిస్తే మీ రెజ్యూమే ఏటీఎస్ స్కోర్‌లో 80-100 మధ్యలో ఉండాలన్నమాట ఏటీఎస్ స్కోర్. అలా ఉంటే గనుక మీరు ఏదైనా సరే ఈజీగా షార్ట్ లిస్ట్ వస్తారు. ఇన్ఫోసిస్‌కి గాని, టెక్ మహేంద్రకి గాని, ఏదైనా ఒక ఎంఎన్‌సీకి ఈజీగా మీరు షార్ట్ లిస్ట్ అవుతారనమాట. రెజ్యూమ్‌లో ఇప్పుడు మీ ఈ అన్ని స్కిల్స్ నేర్చుకొని ఏదైనా 3 ప్రాజెక్ట్స్ చేసి గిట్ హబ్‌లో మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి జాబ్ అనేది ఎంఎన్‌సీలో 5-10 ఎల్‌పీఏ మధ్యలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా మీకు అంత మంచి జాబ్ వస్తదనమాట. ఫిఫ్త్‌ది ఏంటంటే రెజ్యూమే బిల్డింగ్ ఉండాలి. దీంతో పాటు బేసిక్స్ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ గూగుల్ క్లౌడ్. అంటే బేసిక్స్ అనమాట. అంతకుమించి మనకి ఎక్స్‌ట్రా ఏం అవసరం లేదు. గూగుల్ క్లౌడ్ బేసిక్స్ గానీ, లేదంటే ఏడబ్ల్యూఎస్ బేసిక్స్ గానీ, లేదంటే ఎజ్యూర్ బేసిక్స్ గానీ, మనకి దీంట్లో ఏదన్నా ఒక బేసిక్స్ అనేది మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా జాబ్ అనేది ఈజీ అవుతుందనమాట. ఓకే. సో, మీరు పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటే, ఫస్ట్ మనకి ఫ్రంట్ ఎండ్ తెలియాలి, బ్యాక్ ఎండ్ తెలియాలి, డేటాబేస్ ఏంటి, పైథాన్ ఫుల్ స్టాక్ తెలిస్తేనే జాబ్ వస్తుందా? లేదు. సెపరేట్‌గా ఫ్రంట్ ఎండ్ హైర్ చేసుకుంటారు. సెపరేట్‌గా బ్యాక్ ఎండ్ హైర్ చేసుకుంటారు. సెపరేట్‌గా డేటాబేస్‌ని కూడా హైర్ చేసుకుంటారు. లేదా మీకు అన్ని స్కిల్స్ వచ్చు కాబట్టి మీరు పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కిందన్నా ఎళ్ళొచ్చు. లేదా ఈ కోర్స్ నేర్చుకుంటే పైథాన్ డెవలపర్ కిందన్నా ఎళ్ళొచ్చు. పైథాన్ డెవలపర్ కిందనా ఎళ్ళొచ్చు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కింద ఎళ్ళొచ్చు. డేటాబేస్ డెవలపర్ కిందనా ఎళ్ళొచ్చు. సో, కాదు మీరన్నీ కలిపి నేర్చుకుంటే గనక ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా అయ్యే అవకాశం ఉంది. బయట మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉందన్నమాట. దీంతో పాటు మీరు గిట్ హబ్, లింక్డ్ఇన్, ప్రాజెక్ట్స్, రెజ్యూమే బిల్డింగ్ అన్నీ చేస్తే గనక ఖచ్చితంగా మీకు జాబ్ అయితే ఖచ్చితంగా పక్కాగా వస్తుంది. ఇది నా గ్యారంటీ. సో, మన యూట్యూబ్ ఛానెల్‌లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసేదేంటంటే, నేను పైథాన్ కోర్స్ అనేది మన యూట్యూబ్ ఛానెల్‌లో ప్లేలిస్ట్‌లో పెడతాననమాట. ఈ పైథాన్ కోర్స్‌లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తా. అంటే ఏం చేయాలి అంటే బిగినర్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు. ఒక బిగినర్ ఎలా చేస్తాడో నాకు తెలుసు. బిగినర్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు ఎవ్రీథింగ్ నీకు టీచ్ చేస్తాననమాట.
ప్రతీదీ కూడా నేను ఈ కోర్స్‌లో మీకు టీచ్ చేస్తూ ఉంటాను. అదంతా కూడా మన యూట్యూబ్ ఛానల్‌లో పెడతాను. సో, మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇంకా స్టిల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. నేనేమన్నా వీడియోస్ చేయగానే మీకు వస్తాయన్నమాట ఫర్దర్‌గా. సో, సో నేనేం చేస్తానంటే మొత్తం పైథాన్‌కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బిగినర్ టు అడ్వాన్స్డ్ లెవెల్ అన్ని వీడియోస్ మన ఛానల్‌లో కవర్ చేస్తా. ఇది అయిపోయిన తర్వాత పైథాన్ ఫ్రేమ్‌వర్క్స్ అయిన డిజాంగో ఫ్లాస్క్ స్టార్ట్ చేస్తా. ఇది అయిపోయిన తర్వాత హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, యాంగులర్ రియాక్ట్. యాంగులర్ గాని, రియాక్ట్ గాని ఏదో ఒకటి చెప్తా. ఆ తర్వాత మైఎస్‌క్యూఎల్, మొంగోడిబి చెప్తా. మొత్తం ఇవన్నీ అరటిపండు తిని వినిపించినట్టు క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అన్నీ మన ఛానల్‌లో ఉంటాయి. సో, అందుకనే మన ఛానల్ ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్‌ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో సో దట్ నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందన్నమాట. మన నెక్స్ట్ వీడియో టాపిక్ ఏంటంటే, సో ఇది మన ఫస్ట్ వీడియో కదా! సో, నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్తాను వీడియో 2లో అంటే వాట్ ఈజ్ పైథాన్, నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పబోయే కాన్సెప్ట్ వాట్ ఈజ్ పైథాన్, అలాగే వర్షన్స్ ఆఫ్ పైథాన్ అనమాట. అసలు ఇప్పటిదాకా పైథాన్‌లో ఎన్ని వర్షన్స్ ఉన్నాయి అనేది నేను చాలా క్లియర్‌గా చెప్తాను. వర్షన్స్ ఆఫ్ పైథాన్, అలాగే డౌన్లోడింగ్ ప్రాసెస్ ఆఫ్ పైథాన్, ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ ఆఫ్ పైథాన్, హిస్టరీ ఆఫ్ పైథాన్. సో, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్‌లో నేను కవర్ చేయబోతున్నాను. నెక్స్ట్ క్లాస్‌లో ఏంటంటే వాట్ ఈజ్ పైథాన్, హిస్టరీ ఆఫ్ పైథాన్, వెర్షన్స్ ఆఫ్ పైథాన్, డౌన్లోడింగ్ ప్రాసెస్ ఆఫ్ పైథాన్, ఇన్‌స్టాలేషన్ ఆఫ్ పైథాన్ ఇవన్నీ కూడా ఒక వీడియోలో చేసి నెక్స్ట్ సెకండ్ వీడియో కింద పెడతాను. సో, అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను వీడియో చేయగానే మీకు వెంటనే ఫర్దర్‌గా రీచ్ అవ్వడానికి ఉంటుందన్నమాట. సో, ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి. థాంక్స్.